ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశామా? ప్రభు, నా ఆలోచనలు ఒకసారి పరిశీలన చేయి, నా హృదయాన్ని ఒక్కసారి పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గంగా నీకు ఇష్టం ఏదైనా నాలో ఉందేమో. ఎంతకాలం అయింది ఈ ప్రార్థన మనం చేసి? నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే ఖచ్చితంగా ప్రార్థన చేయి. యెషయా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, అపవిత్రమైన పెదవుల కలవాడినయ్యా, నేను నశించిపోయానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుని దూత సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇప్పుడు నీ దోషము కడిగి వేయబడింది, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది, మన నోర్లు కడగబడాలి, మన మాట తీరు శుభ్రపరచబడాలి. ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. ఫలితంగా దేవుడు జవాబిచ్చాడు, తన నోటిని పరిశుద్ధపరిచాడు. మనలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి.